ఈరోజు మా అమ్మ బర్త్డే. అందరూ విష్ చేయండి. వీడియో ఎప్పటిదైనా ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు అయితే మా అమ్మకి విష్ చేయండి. ఎంతమందికి దొరుకుతుందండి అదృష్టం. అంటే ఎప్పుడు పేరెంట్స్ పిల్లలకి బర్త్డేలు చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే మా అమ్మకి మేము బర్త్డే చేస్తున్నాం అనమాట. చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మకి బర్త్డే అంటే ఏంటో తెలీదు. అంటే వాళ్ళ అమ్మ నాన్న ఆ రోజుల్లో బర్త్డేలు ఇలా చేసుకునేవాళ్ళు కాదు కాబట్టి ఆమెకి బర్త్డే అంటే ఏంటో తెలీదు. బట్ ఈ రోజుల్లో ఈ ట్రెండ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి బర్త్డేస్ అనగానే కేక్ కటింగ్స్ వగేరా వగేరా, బిర్యానీ, షాపింగు, అది గిఫ్ట్లు అవి ఇవి చాలా ఉంటున్నాయి కదా. బట్ మేమేంటంటే మా అమ్మ చిన్నప్పుడు నుంచి పాపం ఏదైతే మిస్ అవుతుందో దాన్ని ఇద్దామనే ఉద్దేశంతో ఈరోజు మా అమ్మకైతే బర్త్డే సెలబ్రేషన్ అయితే మేము మొదలు పెట్టేసామన్నమాట. సో మేము అంటే అందరికీ కాకపోయినా మా ఇంట్లో మేము మాత్రమే కొంచెం బిర్యానీ, ఇంకా రైసు, రసం అలా పెట్టుకున్నామండి. మా అమ్మమ్మ వాళ్ళు వచ్చారు, మామయ్య వాళ్ళు వచ్చారు, ఇంకా మేము, మా తమ్ముడితో పాటు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారనమాట. అసలు చెప్పాలంటే తమ్ముడితో పాటు తమ్ముడికి ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. బట్ ఇంకా అందరికీ అనుకోలేదు, బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా మనం అని చెప్పేసి ఇంకొంతమంది మనలో మనం అని ఒక నలుగురు యాడ్ అయ్యి చేసుకుంటున్నాం బర్త్డే అయితే. సూపర్గా వచ్చింది వీడియో అయితే. ఇంకా ఈ వీడియోలో అమ్మకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ప్లాన్ చేశాడు మా తమ్ముడు. నేనైతే ఏమి ఇవ్వలేకపోయినా ఆ రోజు వంట ప్రోగ్రాం అంతా హడావుడి అంతా మందే అనమాట. బిర్యానీ అయితే బాగా వచ్చిందంట. అందరైతే భలే కాంప్లిమెంట్స్ ఇచ్చారు. బట్ తమ్ముడు వాళ్ళు తినే టయానికి వచ్చేసి బిర్యానీ ఆరిపోయింది. కొంచెం టేస్ట్ అయితే తగ్గింది. ఏదైనా సరే బిర్యానీ టేస్ట్ బిర్యానీయే. ఆరిపోయిన తర్వాత కూడా వదిలిపెట్టకుండా తినేసారనమాట. నేనైతే బాగానే చేశాను అనిపించింది నాకు కూడా. నేను కూడా తిన్నాను. టేస్ట్ చాలా బాగా వచ్చింది. మీరు కూడా మీ ఇళ్ళల్లో ఇలానే బిర్యానీ ట్రై చేస్తారా? ఒకవేళ చేస్తే నాకైతే మెసేజ్ చేసేసేయండి. ఇక్కడ చూసారా నేను ఎంత హైట్ ఉన్నానో. నా హైట్ని చూసి మీరేమి అబ్బాయి ఇతను ఎప్పుడు ఇంత హైట్ పెరిగిపోయింది అనుకోవద్దు. నేనైతే అక్కడ నాకు అందట్లేదని చెప్పేసి స్టూల్ వేసుకొని మరి బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ అయితే పొయ్యి మీద పెట్టేద్దాం అనుకున్నా, కట్టెల పొయ్యి మీద. బట్ కట్టెల పొయ్యి మీద పెట్టడానికి ఆ రోజు వెదర్ సహకరించలేదు. గాలి బాగా వచ్చేసింది. ఇంకా కుదరదా అని చెప్పేసి మేము కూడా ఆ పొయ్యి మీద పెట్టలేదు. ఇంక ఈవినింగ్ అయ్యేసరికి అమ్మ వాళ్ళు ఆ కట్టెల పొయ్యి మీద ఏం చేశారంటే అదేంటి రసము, ఇంకా దానికి తోడు చికెన్ వండారు. నేను మాత్రం ఓన్లీ దమ్ బిర్యానీయే చేశాను. పీసులు అయితే ఎంత మెత్తగాను అసలు జ్యూసీగా భలే ఉన్నాయండి. అసలు తింటుంటే నోట్లోనే నీళ్ళు అలా అలా జ్యూసీగా తగులుతుంటే ఆ బిర్యానీ పీస్ అసలు భలే కుదిరింది. యాక్చువల్ చెప్పాలంటే కుదరదా ఎప్పుడు ఇంత ఎక్కువగా చేయలేదు బిర్యానీ. ఇదే ఫస్ట్ టైం నేను చేయడం. అయితే కుదరదా అనకుండా కుదిరిపోయినా అడ్జస్ట్ అయిపోవాలి అని ముందే చెప్పేసి బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను నేనైతే. కానీ టేస్ట్ మాత్రం అసలు అదిరిపోయింది. మీరే తినేసేయండి. ఇక్కడ రివ్యూస్ అయితే బాగా ఇస్తున్నారనమాట. మా అమ్మ వాళ్ళు అందరూ కూడా టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి ఒకటికి 100 సార్లు అడుగుతానండి. నేనైతే ఏదన్నా వండితే మా ఆయన్ని 10 సార్లు అడిగితే ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాను అనమాట. బాగుంది అని చెప్పే వరకు నా మనసు అయితే సాటిస్ఫై ఉండదు. బాగుందని చెప్పే వరకు అడుగుతూనే ఉంటా, బాగోపోయినా సరే. ఇంకా ఇక్కడ మా బాబు అయితే వీడియోస్ అయితే తీస్తున్నాడు. చూసారా వీడియో ఎంత డాన్సింగ్గా తీస్తున్నాడో. షేక్ అయిపోతుంది కదా వీడియో. ఇంకేం అవ్వలేదండి. అడ్జస్ట్ అయిపోండి నా కోసం. ఎందుకంటే మన వీడియోగ్రాఫర్ మన బాబాయ్ పక్కన పిల్లలు తీస్తా అన్నా సరే వాళ్ళకి ఇవ్వకుండా నేనే తీస్తా అని చెప్పి ఈ వీడియో అయితే తీస్తున్నాడు అనమాట. వీడియో కొంచెం లెంత్ ఎక్కువైనా సరే అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఫుల్ ఫన్గా ఇంకా చాలా బాగుంటుంది. మేబీ మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మా తమ్ముడు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇచ్చాడనమాట మా అమ్మకి. ఇదే ఫస్ట్ టైం ఇంకా మా అమ్మ అలాంటి గిఫ్ట్ తీసుకోవడం కూడా తన లైఫ్లో. తిను ఎట్టుంది బిర్యానీ? నువ్వురా అమ్మ నువ్వు చాయ్ అమ్మ నువ్వు నాకైతే
సో ఇక్కడ నుంచి వీడియో అయితే ఎంజాయ్ చేయండి. మా అమ్మమ్మ అండి, మా అమ్మ కేక్ తినిపిస్తుంది. మా అమ్మకి అసలు నాకు చూడడానికి 2 కళ్ళు సరిపోలేదన్నమాట. అంత బాగా నచ్చింది. ఈ ఏజ్లో కూడా మా అమ్మ కేక్ తినిపించడం అది భలే ఉంది నాకైతే. ఇంకా మా మేనమామ అత్తయ్య అన్నమాట, చాలా బాగా చూసుకునేవాడండి మా మేనమామ. చిన్నప్పటి నుంచి మా నాన్న లేకపోయినా ఆ లోటు లేకుండా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. ఇంక ఇక్కడ నేను మా హస్బెండ్ అన్నమాట కేక్ పెడుతున్నాము. ఇక్కడ ఒకరు మిస్ అయ్యారు, మీరు అదేంటనేది వీడియోలో చూసేయండి. వాయిస్ ఓవర్ అయితే ఇవ్వను, న్యాచురల్గానే చాలా బాగుంది. నేను వాయిస్ ఓవర్ ఇవ్వను, చూసేయండి అదేం మిస్ అయ్యానో ఏంటనేది. మా హస్బెండ్ మా అమ్మ కేక్ చూడండి ఎలా పెడుతున్నాడు. నోట్లో పెట్టిన చేతిలో పెడుతున్నాడు. చూడండి దీంట్లో చూడండి మర్చిపోయాను. ఇప్పుడు ఎంత స్ప్రే బాటిల్ ఆల్రెడీ సరే నేను తెచ్చాను రా, బండిలో ఉంది ఆల్రెడీ. అది ఊపుతాడు చూడు. సరే సరే ఇటు చూడండి నాయకు చూడాలి ఫోటో. నెత్తిలో పెట్టి ఫోటో దిగుదు. ఇటు చూడరా, చెప్తాను బండిలో ఉంది. బుడ్డోడు స్ప్రే కొడతా అని చెప్పాడు. బట్ తన పక్కన ఉన్న బాబు మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ అయితే స్ప్రే బాటిల్స్ 2 తెచ్చి 2 తనే కొట్టేశాడు. ఇంకా ఏడుపైతే మొదలు పెట్టాడు అనమాట. అందుకే అలిగాడు, ఎంతసేపు బతులాడేమో చూసారా. ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. చాలా మందిని క్యాప్చర్ చేయలేకపోయాను, వచ్చారు కేక్ పెట్టారు. బట్ నేను ఏదో పనిలో ఉండి వీడియో తీయలేదు. తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ చూడండి. చాక్లెట్ అది తిను. దాని నుంచి ఫోటోలు చాలా ఉండేది. ఫర్ ద ఫస్ట్ టైం అమ్మ గోల్డ్ అనేది తన ఒంటి మీద పెట్టుకోవడము. చిన్నప్పటి నుంచి అమ్మ పాపం ఏమీ పెట్టుకునేది కాదు గోల్డ్. కానీ ఆమె ఎక్స్ప్రెషన్స్ చూడండి, ఆమె ఆనందం మాటల్లో చెప్పలేనిది. నా వల్ల కాకపోయినా మా తమ్ముడిని మా అమ్మని బాగా చూసుకుంటున్నాడండి, అదొక్కటి చాలు, నేను హ్యాపీగా ఉంటాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆ డే అంతా మేము ఫుల్ ఎంజాయ్ చేసాము, చాలా బాగా గడిచింది. ఈవినింగ్ ఇంకా తమ్ముడు వాళ్ళకి కూడా ఫుడ్ పెట్టేశాను. వీడియో అయితే ఇంతే, నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.